హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ హెల్దీ కుకింగ్ ప్యాషన్. ఈరోజు నేను ఒక పప్పు రెసిపీ చూపిస్తున్నాను. పెసరపప్పు ఒక గ్లాసు నానబెట్టుకున్నానండి. ఇది గంగవల్లి మామిడికాయ పప్పు. ఒక గ్లాస్ నానబెట్టుకొని ఒక హాఫ్ అన్ అవర్ ఉడకబెట్టానండి. స్టవ్ మీద మంచి మట్టి పాత్రలో చేస్తున్నాను. చాలా మంచి ఫ్లేవర్తో, మంచి టేస్టీతో, హెల్దీగా చేస్తున్నాను. ఆ పప్పు మంచిగా ఒక 70-80% ఉడికాక పెసరపప్పు ఇప్పుడు పచ్చిమిర్చి వేసాను సరిపడా స్పైసీకి. ఒక 4 పచ్చిమిర్చి వేసాను, కారంగా ఉన్నాయి. ఇంకా కారం వేయొద్దండి, పప్పులోకి అస్సలు బాగుండదు. పచ్చిమిర్చితో ఎండుమిర్చి పోపులు వేస్తే చాలా బాగుంటుంది. ఒక గంగవల్లి ఒక కట్ట వేసానండి. మంచిగా మీకు ఎక్కువ కావాలనుకుంటే ఇంకా కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు. నేను వేసిన పప్పుకి ఈ ఒక కట్ట సరిపోతుంది. అలాగే పచ్చిమిర్చి వేసాను కదా. ఇప్పుడు ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర, హాఫ్ స్పూన్ పసుపు, అలాగే మెంతి పొడి అండి, అది ఒక హాఫ్ స్పూన్ మెంతి పొడి, జీలకర్ర మెంతుల పొడి, అలాగే సాల్ట్ అండి. రాళ్ళుప్పు వేసాను. రాళ్ళుప్పు ఎక్కువ వాడతానండి, చాలా మంచిది అది. అలాగే మామిడికాయ తురుము అండి, మీరు మామిడికాయ ముక్కలు కూడా వేసుకోవచ్చు. నేను మామిడికాయ తురిమింది ఆల్రెడీ ఉంది. ఇలా పసుపు ఉప్పు వేసి నేను స్టోర్ చేసుకుంటాను మామిడికాయ సీజన్లో. ఆ తురుముని మీకు పులుపుకు తగ్గట్టు వేసుకోండి. నేను ఒక పెద్ద స్పూన్ అంత, ఒక గరిటెంత వేసుకున్నాను. మీకు నచ్చినట్టు, మీకు పులుపు ఇంకెక్కువ కావాలంటే ఇంకెక్కువ వేసుకోండి. నాకు అది సరిపోయింది పప్పులోకి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని, అది బాగా బాయిల్డ్ అయిపోయింది పప్పు ఆకు అంతా. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలండి. పోపుకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, అలాగే కొంచెం ఎండుమిర్చి, అలాగే వెల్లుల్లిపాయలు కచ్చాపచ్చాగా దంచి వేసి కరివేపాకు వేసానండి. పసుపు ఇంకా అందులో వేసాం కాబట్టి పోపులో అవసరం లేదు. ఇలా పోపు దాంట్లో వేసి ఒకసారి మంచిగా కలిపేసుకోవాలి. మీకు ఉప్పు సరిపోయిందో లేదో ఇప్పుడు చూసేసుకోండి. ఇంకా అంతే, 2 మినిట్స్లో స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఇంకా మూత పెట్టి పోపు కొంచెం పప్పులోకి అంత మిక్స్ అయ్యే వరకు కలుపుకొని ఒక 2 మినిట్స్ పెట్టుకోవాలి. చాలా మంచి టేస్టీగా ఉంటుంది. ఇది పెసరపప్పుతోటే చాలా బాగుంటుంది సమ్మర్లో. ఇలా గంగవల్లి, అలాగే మామిడికాయ సీజన్ కాబట్టి పెసరపప్పు చాలా చేస్తుంది, అందుకే ఈ కాంబినేషన్లో చేశాను. మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మంచి మంచి రెసిపీస్ చేసి పెడతానండి, మీరు కామెంట్ పెట్టండి. ఒకసారి ఇలా ట్రై చేసి, మట్టి పాత్రలో కాబట్టి చాలా హెల్దీ అండి. చూడండి ఎంత బాగా వచ్చిందో, చాలా సూపర్గా ఉంటుంది టేస్ట్. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే. బాయ్ ఫ్రెండ్స్.